హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మనీషా. ఈరోజు నేనైతే వంకాయ ఆలు కర్రీ చూపిస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం ఎక్కువగా పండగలప్పుడు, ఫంక్షన్లప్పుడు తింటూ ఉంటాం. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు వేయాలి. అలాగే కొద్దిగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి. కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఆయిల్లో వేగనిచ్చేద్దాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి తర్వాత అందులోకి ఆలూను యాడ్ చేసేసుకోవాలి. ఆలు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. చిక్కు తీసేసి మనం సపరేట్గా ఆలును ఉడికించాల్సిన అవసరం లేదు. ఆలు కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఆలు కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనం వంకాయలు అనేటివి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయి, తొందరగా ఉడుకుతాయి. ఆలు కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగా అన్నీ ఫ్రై కానించేద్దాము. ఆయిల్లోనే కాస్త వేగిన తర్వాత అందులోకి వంకాయలను యాడ్ చేసేసుకుందాం. నేను తీసుకున్న వంకాయలు పొడవుగా ఉన్నాయండి. వీటి పేరు అయితే నాకు తెలియదు, అందుకే నేను సన్నగా పొడవుగానే కట్ చేసి పెట్టేసుకున్నా. ఈ వంకాయలను కూడా ఒక్కసారి ఆయిల్ పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి. ఆలు వంకాయలు మొత్తం వేగాలి మనకు ఆయిల్లో బాగా. కాస్త వేగిన తర్వాత అందులోకి టమాటోలను యాడ్ చేసేద్దాం. ఒక 2 టమాటాలు అయితే సరిపోతాయి, పెద్ద సైజువి. టమాటోస్ కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యి గుజ్జులా వచ్చిన తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ గల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి టేస్ట్కి తగ్గ కారం వేసేసి, కారం అనేది వంకాయకి ఆలుకు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులోకి నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇవి ఓన్లీ పచ్చి ధనియాలేనండి, మిగతా ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయడం లేదు. మనకు కాస్త గ్రేవీ కావాలి అంటే అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనించేద్దాం. నెక్స్ట్ ఇందులోకి నేను పల్లీల నువ్వుల పొడి ఉంది, కాస్త చిక్కగా ఉండడానికి యాడ్ చేసేస్తున్నానండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచేసి లాస్ట్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి.